అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహేంద్రవరం నగరానికి అతి సమీపంలో రాజానగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి దగ్గరలో జాతీయ రహదారి మీద దైవ సమానులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక తెలియని శక్తి, ధైర్యం అనేటువంటిది వస్తాయి. ఆంజనేయ స్వామి ఒక దైవస్వరూపంగానే కాకుండా అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు. శ్రీరాముడి పట్ల ఆయన చూపించినటువంటి భక్తి, ఆయన చూపించినటువంటి వినయం కానీ, లేకపోతే ఆయన పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత కానీ. ఈవేళ ఈ జాతీయ రహదారి మీద అనేక యాక్సిడెంట్స్ అనేటువంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. వేల లక్షల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి అటువంటివి జరగకూడదు, అందరూ కూడా సురక్షితంగా వారి ప్రయాణాలు జరగాలి. ఆంజనేయ స్వామి చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తున్నాం కాబట్టి వారి యొక్క కనుచూపు మేర ప్రకాశించేటటువంటి మొత్తం ప్రాంతం కూడా సస్యశ్యామలంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి స్వామీజీ అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాతో ఆయన యొక్క భావాలని చెప్పడం, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని, మరి సరిగ్గా ఏదో దేవుడు ముందే రాసి పెట్టినట్టుగా సరిగ్గా వారం రోజులు తిరగకుండా నాకు స్నేహితులు, మన ఎండమూరి ప్రదీప్ గారు, మన దీపు గారు, రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ అధినేత, మరి వారు కూడా నా దగ్గరికి వచ్చి కోవిడ్ సమయంలో నాకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మదిలో వచ్చిందండి. మరి మీ నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థలాన్ని ఇప్పిస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని పెడదాం అనేటువంటి ఆలోచన ఆయన చెప్పడం, దానికి సరిగ్గా వారం రోజుల ముందు స్వామీజీ నోట్లోంచి మాట రావడం. సో ఇవాళ ఏదైనా దేవుడు ఏదైతే రాసి పెట్టుంటాడో మరి మనతో వాటిని కార్యరూపం దాల్చేటట్టుగా చేయిస్తూ ఉంటాడు. ఇవాళ అందులో భాగంగానే చక్కటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి అవకాశం ఇచ్చినందుకు మన స్వామీజీ వారికి, అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి దీపు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పక్కన చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఏదైతే లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని గతంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వైఫల్యం చెందారు. ఇవాళ కోట్లాది రూపాయల నిధుల్ని ఇప్పటికే మంజూరు చేయించడం, వివిధ స్టేజెస్లో, అంటే టెండర్ స్టేజ్లో కానీ, లేకపోతే వర్క్ గ్రౌండింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. రేపు 18వ తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామి వారు వస్తూ ఉన్నారు. శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఆలయం, అది కూడా దాదాపుగా 400-500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఆలయం. సో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకుని 18వ తేదీ నాడు చిన్నజీఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. వీటితో పాటు కనుపూర్లో శివాలయానికి సంబంధించి కొండ మీదకి ఇప్పటికే ఒక దారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని దాదాపుగా 117 ఆలయాల్ని, ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల వ్యయంతో 117 ఆలయాల్ని మన టీటీడీ యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. మన వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండడం, వారు కూడా ఈ ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక చింతనకి తోడవడం నిజంగా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్వామీజీ యొక్క ఆశీస్సులతో కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కానీ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారిని అందరికీ అంకితం చేయడానికి, స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండేందుకు
ప్రతిష్ట కార్యక్రమాలని ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా తొందరగా నిర్వహించుకునేటట్టుగా ఆ శ్రీరాముడి యొక్క దీవెనలు కూడా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.